హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం డ్యూన్ పార్ట్ 2 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మూవీ చూసాక చాలా బాగా నచ్చింది గైస్. ఇక స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో ఫ్రెమెన్ ట్రైబ్తో పాటుగా పాల్ అతని మదర్ కలిసిపోతారు. ఆ తర్వాత పాల్ ఎలా ఫ్రెమెన్ ట్రైబ్కి దగ్గర అయ్యాడు, వాళ్ళ అలవాట్లని ఎలా హ్యాబిచువేట్ చేసుకున్నాడు, అండ్ ఫైనల్గా వాళ్ళకి లీడర్ ఎలా అయ్యాడు, అండ్ పాల్ని ద చూజన్ వన్ని చేయడానికి వాళ్ళ మదర్ అయిన జెసికా ఏం చేసింది, ఇంతకు హార్కనెన్స్ మీద పాల్ రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అనేది థియేటర్స్లో తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్ పార్ట్ని చూసిన చాలామంది ఇదేం సినిమారా బాబు ఇంత ల్యాగ్ ఉంది అని అనుకుని ఉంటారు. కానీ ఈ మూవీకి వచ్చేసరికి డైరెక్టర్ ఆ ఫీడ్బ్యాక్ని మొత్తం తీసుకొని ల్యాగ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఈ మూవీని అయితే చాలా బాగా ముందుకు తీసుకెళ్లాడు. అండ్ మూవీ స్టార్టింగ్ నుండి విజువల్, సౌండ్ డిజైనింగ్, సీజీఐలో ఎక్కడ కూడా తక్కువ ఉండదు. మూవీలో మొత్తం ఈ ఆస్పెక్ట్స్ అన్ని టాప్ నాచ్లో ఉంటాయి. అండ్ నేను ఈ మూవీని పీవీఆర్ థియేటర్లో చూశాను. దాంట్లో డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ ఉంది. సో మూవీలో ఉన్న ప్రతి చిన్న డీటెయిలింగ్ చాలా క్లియర్గా వినిపించింది. అండ్ ఒకవేళ మీరు కూడా ఈ మూవీకి వెళ్ళాలనుకుంటే ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఈ మూవీని ఇంగ్లీష్లోనే చూసాను, ఎందుకంటే ఈ మూవీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయలేదు. అండ్ ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే కేవలం కొన్ని థియేటర్స్లోనే లైక్ సెంట్రల్ మాల్ పంజాగుట్ట పీవీఆర్ అండ్ నెక్స్ట్ గల్లేరియా ఇర్ర మంజిల్ పంజాగుట్ట పీవీఆర్ ఇలాంటి లిమిటెడ్ స్క్రీన్స్లోనే సబ్ టైటిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు సబ్ టైటిల్స్ కావాలంటే మ్యాక్సిమం ఈ స్క్రీన్స్ని ప్రిఫర్ చేయండి. ఇక ఈ మూవీలో సినిమాటోగ్రఫీ మెయిన్ రోల్ని ప్లే చేసింది. అరాకిస్ ప్లానెట్ మీద ఉన్న వెదర్ కండిషన్స్, శాండ్ స్టోమ్స్, సన్ లైటింగ్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు సినిమాటోగ్రాఫర్. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఏజ్లో కూడా హ్యాన్స్ జిమ్మర్ గారు చాలా బాగా మ్యూజిక్ కొడుతున్నారు. కానీ ఈ మూవీలో నన్ను బాగా డిసప్పాయింట్ చేసిన థింగ్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ లేవా అంటే ఉన్నాయి, కానీ అవి నన్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫై చేయలేకపోయాయి. అండ్ డైరెక్టర్ డెనిస్ గారు డ్రామా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్లో సగం యాక్షన్ సీక్వెన్సెస్ మీద పెడితే బాగుండు అనిపించింది. అండ్ ఈ ఫ్రాంచైజీలో థర్డ్ మూవీ కూడా రాబోతుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే పాల్ అట్రెయిడీస్గా తిమోథీ చాలమెట్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కొన్ని సీన్స్లో తనలో ఉన్న ఇంటెన్సిటీని కేవలం ఐస్తోనే యాక్ట్ చేసి చూపిస్తారు. అదైతే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ చానీ రోల్లో చేసిన జెండాయ్య చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ తన క్యారెక్టర్కి ఈ మూవీలో నెక్స్ట్ మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ తనైతే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ పాల్ మదర్గా చేసిన రెబాకా ఫెర్గుసన్ గారు రెవెండెంట్ మదర్గా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే ఫ్లోరెన్స్ ఫోకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకున్నాను నేను, కానీ ఈ మూవీ చూసాక అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. కానీ మేబీ నెక్స్ట్ మూవీలో ఇంపార్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ మిగతా రోల్లో చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు. ఇంకా డైరెక్టర్స్ డెనిస్ విల్లిన్యూవ్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసి ఈ మూవీని చాలా బాగా డీల్ చేశారు. అండ్ ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫ్లాస్ అన్నిటిని మ్యాక్సిమం అవాయిడ్ చేశాడు, ఎక్సెప్ట్ యాక్షన్ సీక్వెన్సెస్, దట్ టు అకార్డింగ్ టు మై సెల్ఫ్. కానీ ఎందుకో ఈ ఇంపీరియం పాలిటిక్స్, మ్యాజిక్, సూపర్స్టిషన్స్ అండ్ ఈ బిలీఫ్స్ ఇవన్నీ చూసాక నాకు ఈ డ్యూన్ నావెల్ అడాప్టేషన్ని మూవీలా కాకుండా వెబ్ సిరీస్లా తీసి ఉంటే చాలా బాగుండేది, మనకు బాగా అర్థమయ్యేది అని అనిపించింది నాకు. మీకేమనిపించిందో వీళ్ళు కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇది డ్యూన్ పార్ట్ 2 మూవీ చూసాక నా రివ్యూ. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూసింటే ఎలా అనిపించిందో వెళ్ళి కామెంట్ చేయండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వై. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.